వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాల్లో ఒకే మాట వినిపిస్తుంది అండ్ ఒకే ప్రస్తావన విమర్శలకు తావిస్తుంది. బండి సంజయ్‌ని బర్తరఫ్ చేయాలి. సో కేంద్ర మంత్రి పదవి నుంచి ఆయననే వెళ్ళిపోతే ఆయనకు చాలా గౌరవంగా ఉంటదని. ఇంకోవైపు ముఖ్యమంత్రి ఆదేశాలతోనే నిజంగా ఈ కేసు ముందుకు వెళ్ళిందా? లేదంటే విమర్శలతో, ప్రొటెస్ట్‌లతో కేసు ముందుకెళ్ళిందా? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా మాట్లాడదాం. ప్రెజెంట్ మనతోటి స్టూడియోలో డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు, గ్రంథాలయ చైర్మన్. సార్ నమస్తే. కావ్య గారు, మీకు ఈఆర్టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు నమస్కారం. సార్ ఏంటి ఇప్పుడు నిన్నటి వరకు ఎపిసోడ్ ఈజ్ డిఫరెంట్. బండి భగీరథ అరెస్టు ఇదంతా విన్నాం. కానీ ఇప్పుడు ఫోకస్ అంతా కూడా బండి సంజయ్ పైనే కనిపిస్తుంది. ఒక కేంద్ర మంత్రి పదవి నుంచి తీసేయాలని, లేదంటే ఢిల్లీలో ఈ క్యాబినెట్‌కి సంబంధించిన విస్తరణ జరగబోతుంది. అందులో భాగంగానే ఇది ఒక పొలిటికల్ గేమ్ అని. అసలు ఏంటి వాస్తవం ఇందులో? కావ్య గారు, మొట్టమొదటిసారిగా మనందరం భారత రాజ్యాంగానికి సెల్యూట్ చేద్దాం. మనం ఒక హోంమంత్రి కొడుకు ఏదైతే నేరం చేసినట్టుగా న్యాయస్థానం భావించి బెయిల్ నిరాకరించిందో, అతన్ని అరెస్ట్ ద్వారా న్యాయస్థానము తీసుకొచ్చిన ఘనత భారత రాజ్యాంగాన్ని, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని. ఆ భారత రాజ్యాంగాన్ని, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని తెలంగాణలో తూచా తప్పకుండా అమలుపరిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మనం అభినందిద్దాం. ఒక అంశం చెప్తాను కావ్య గారు, అదేంటంటే అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ వన్ అనే ఒక స్లోగన్ ఉంది. అంటే ప్రజలు చైతన్యవంతంగా లేకుంటే ప్రజాస్వామ్యం వర్ధిల్లలేదు. ఈరోజు తెలంగాణ ప్రజల చైతన్యమే బండి భగీరథ్ అనే ఫోక్సో కేసులో ఈరోజు అరెస్ట్ అయ్యి ఒక మైనర్ బాలిక మీద దౌర్జన్యం చేసిన వ్యక్తి జైలు పాలన్నాడు. అందుకోసమే తెలంగాణ ప్రజలకు జైలు కూడా ఉంటుందాం. కాబట్టి ఈ దీంట్లో భారత రాజ్యాంగం గొప్పది, దాన్ని అమల్లో తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తూ ఈ మొత్తం చైతన్యాన్ని కథానాయకులు నడిపించిన తెలంగాణ ప్రజలు ఎవరుతుండో వాళ్ళకు నిజంగా చేయాలి. సరే, ఇక్కడ సీఎం ఆదేశాలంటే ఒక 24 గంటల్లో 48 గంటల్లో వ్యవస్థ అంతా కూడా సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన కేసుని ఎందుకు డ్రాగ్ ఆన్ చేసింది? ఇక్కడ బీజేపీతో ఏవైనా సత్సంబంధాలు ఉన్నాయా, లేదంటే ఏదైనా ప్రెజర్స్ ఉన్నాయా, అందుకని ఈ కేసు డిలే అయిందా అరెస్ట్లో అనే వాదన కూడా వినిపిస్తుంది వాయిస్తో. కావ్య గారు, సీఎం గారు వెరీ లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, బహుశా మీ టీవీకి అనుకుంటాను. అవును. అందులో సీఎం గారు ఇంటర్వ్యూ విన్న తర్వాత అంతకుముందుండే అనుమానాలన్నీ కూడా అందరికీ పటాపంచలైపోయినాయి. సీఎం గారు చాలా ప్రాక్టికల్గా వాస్తవికత లైన్లోనే మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, ఈ కేసు ఫైల్ అయినప్పుడు ప్రధానమంత్రి గారి పర్యటన ఉన్నది. ఆ ప్రధానమంత్రి గారి పర్యటన సందర్భంలో మేము కేసును ఓపెన్ చేయడం అనేది సాధ్యం కాని విషయం. కేసుకి సంబంధించిన వ్యక్తి కూడా మామూలు వ్యక్తి కాదు, అతను గొప్ప ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తి, మొత్తం దేశాన్ని రక్షించాల్సిన ఒక హోంశాఖకు సంబంధించిన సహాయ మంత్రి. ఇక్కడ మేము సాక్ష్యాలకు సంబంధించిన విషయాలను పరిశీలించకుండా ఇమ్మీడియట్గా మూవ్ కావడం వల్ల మేము రాజకీయ కక్షాదింపుకు మేము పాల్పడుతున్నామనే అపవాదం మాకు రావద్దు అనుకున్నాను. అట్లాగే ఇంకో విషయం చెప్పాను, అట్లాగే మైనర్ బాలికకు సంబంధించిన జీవితం ఇంకా ఉంది. మనం వేసే ప్రతి స్టెప్పు ఆ భవిష్యత్తు జీవితానికి గాయపరిచేలాగా ఉండకూడదు అనుకున్నాడు. ఒకవైపు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండే బండి సంజయ్ గారు ఎవరుతుండ్రో వారి పుత్రుడుగా బండి భగీరథ్ ఈరోజు మన ముందున్నాడు. కాబట్టి సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానమైన సాక్ష్యాలను సేకరించకుండా, పునాదులు బలంగా వేసుకోకుండా కేసు ముందుకు పోదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా డీల్ చేసే ప్రయత్నాన్ని చేసినట్టు రిజాది చెప్పాడు. రెండో అంశం కూడా చెప్పాడు, భవిష్యత్తు అనే విషయం కూడా చెప్పాడు. ఇక్కడ బ్యాలెన్స్గా తీసుకునే క్రమంలో కొంచెం లేట్ అయినట్టు అనిపించిన లేటెస్ట్గానే రాజ్యాంగబద్ధమైన స్టెప్ తీసుకున్నాడు. కాబట్టి నిన్న బండి భగీరథ్ అరెస్ట్ అయిన తర్వాత బండి సంజయ్ కానీ, లేదా ఈ బండి భగీరథను చాలా గుడ్డిగా సమర్థించిన వాళ్ళకు కానీ సబ్జెక్ట్ లేకుండా అయిపోయింది. ఈరోజు ఇది పూర్తిగా రాజ్యాంగం సంబంధించిన వ్యవహారంగా, న్యాయానికి సంబంధించిన వ్యవహారంగా మిగిలిపోయింది. ఇందులో ప్రధానంగా ప్రజలు గెలిచారు, రాజ్యాంగం గెలిచింది. అయితే ఇక్కడ సీఎం ఆదేశాలు వెంటనే పాటించట్లేదు అధికారులు అనే ఒక విమర్శ కూడా వినిపిస్తుంది. దానికి ఒకటి, ధాన్యం కొనుగోలు విషయంలో కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇంకా ఒక పక్క రైతుల ప్రొటెస్ట్లు, ఆత్మహత్యలు అనేవి చూస్తున్నాం గత 3 రోజులుగా. ఇది పూర్తిగా బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం కావ్య గారు. నేను గతంలో ఉద్యమం నుంచి బయటికి వచ్చిన వాడిని, అలాగే ఉద్యమానికి నాయకత్వం వహించిన సందర్భాలు ఉన్నాయి. నేను ఒక నేషనల్ పార్టీకి
రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను నేను తెలంగాణ అసోసియేషన్ టైంలో. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక వ్యవస్థ పనిచేసే క్రమంలో రకరకాల చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటా ఉంటాయి. ప్రయారిటీస్ ఉంటా ఉంటాయి. ఆ క్రమంలో ముఖ్యమంత్రి గారే మొత్తం ప్రభుత్వ వ్యవస్థకు అధినేతగా ఉంటా ఉంటారు. అలాగే ముఖ్యమంత్రికి సహాయం చేసే క్రమంలో మంత్రులు ఉంటా ఉంటారు. ఆ క్రమంలోనే అధికారులు పనిచేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన వ్యవహారాలు సంపూర్ణంగా నిర్మితం కావడంలో విఫలమైనప్పుడు సహజంగా కొంత వెసులుబాటు కనబడుతూ ఉంటుంది, సరి చేసుకుంటూ ఉంటారు. ఎస్, ప్రధానంగా మొక్కలకు సంబంధించిన మొక్కజొన్నకు సంబంధించిన కొనుగోలు కేంద్రం కూడా చేస్తానని భావించాం. కానీ కేంద్రం చేయించింది, రాష్ట్రానికి అన్యాయం జరిగింది. అట్లాగే ఎరువులకు సంబంధించిన పంపిణీదారు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, కానీ ఎరువులను అక్కడి నుంచి సప్లై చేసుకొని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే బాధ్యత కేంద్రానికి. కేంద్రం కంప్లీట్గా బీమార్ రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తుంది. అంటే బీమార్ అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూ దక్షిణాది నెగ్లెక్ట్ చేసింది. కొన్ని దక్షిణ రాష్ట్రాల్లో ఒక పెద్ద రాష్ట్రంగా తెలంగాణకు ఆధిపత్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి గారు కేంద్రానికి పోయినారు. ఇవాళ కూడా మనం ఇంటర్వ్యూ చేసే టైంలో కూడా కేంద్రంలో ఉన్నారు. మరి కొన్ని పరిపాలన సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. ఒకవేళ అట్లాంటివి ఉంటే సరి చేసుకునే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఆ దిశగా ఆయన ప్రయాణం కొనసాగుతూ ఉంది. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులే అధికారుల కన్నా గొప్ప వాళ్ళ విషయాన్ని మనం గుర్తించాలి. మీరు అన్నట్టే ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్నాయా ఇబ్బందులు, లేదంటే ప్రజలు చేస్తున్నాయా ప్రొటెస్ట్లు అనేది కాకుండా ముఖ్యమంత్రి నిజంగా ప్రజలకు ఇక్కడ సమస్య ఉంది అని ప్రతిపక్షాలు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో కూడా హీఈస్ రియాక్టింగ్, మీకు 2 విషయాలు రియాక్ట్ అయ్యి దానికి సంబంధించిన ఆలోచన చేయడం కావచ్చు, ఆదేశాలు అధికారులకు చేయడం కావచ్చు, ఈ రెండు కూడా చేస్తున్నారు. సో దీంట్లో చాలా మంది సీఎం ద వే హీ బిహేవ్స్ అనేది అప్రిషియేట్ చేస్తున్నారు పబ్లిక్. మీకు 2 విషయాలు చెప్తానండి. అదేంటంటే, ఒకటి 2014 నుంచి తెలంగాణ కొత్త చరిత్ర. 2014 ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను. 2014 నుంచి 2023 ఎన్నికల దాకా 2024 వరకు సుదీర్ఘకాలం ఈ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించారు? టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ పరిపాలించింది. నేను ఎందుకు ఏలియాస్ అనే పదాన్ని ఉపయోగించాను కానీ ఇంకొక టీఆర్ఎస్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు అప్పటి ముఖ్యమంత్రి గారిని తీసుకుందాం మనం. విద్యా విషయాల్లో ఎన్నిసార్లు సమీక్ష చేశారు? ఇప్పటి ముఖ్యమంత్రి తీసుకుందాం, విద్యా విషయంలో ఎన్నిసార్లు సమీక్ష చేశారు? ఇరిగేషన్ అన్నారు కదా, నీళ్లు నిధులు నియామకాలు అనే స్లోగన్తో వచ్చింది కదా టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్. అప్పటి ముఖ్యమంత్రి ఎన్నిసార్లు సమీక్ష చేశారు? ఇప్పటి ముఖ్యమంత్రి ఎన్నిసార్లు సమీక్ష చేశారు? అధికారంలో 10 సంవత్సరాలు అన్నాడు కదా, ప్రజల మధ్యకు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు, ఆ పాత ముఖ్యమంత్రి పోయినారు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పోయినారు. చూసుకుందాం మనం. అంటే వ్యక్తిగతంగా చలాకితనం కానీ, రిసీవ్ చేసుకోవడం కానీ, అధికారుల దగ్గరికి పోవడం కానీ, ప్రజల దగ్గరికి పోవడం కానీ, పార్టీ కార్యక్రమాలను ప్రభుత్వ కార్యక్రమాలను రెండింటి సమన్వయం చేసుకోవడంలో కానీ, ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీకి సంబంధించిన మంత్రులను ప్రధానమంత్రిని కలిసి పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలు చక్కబెట్టుకోవడంలో కానీ, ఈ 2.5 సంవత్సరాల్లో గత ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి కన్నా ఈ 2.5 సంవత్సరాల్లో వీరి పరిపాలనకు సంబంధించిన నేను చెప్పిన ఈ యాక్టివిటీస్ కార్యక్రమాలు 100 రెట్లు ఎక్కువ ఉన్నాయి. కంపేర్ చేద్దాం మనం, ఒక్కొక్క విభాగాన్ని తీసుకొని కంపేర్ చేద్దాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పెద్ద, రాష్ట్రానికి పరిపాలనలో ప్రధానమైన నాయకుడు ఆయన. వారు డైనమిక్గా ఉంటే మిగతాలతో డైనమిక్గా ఉంటూ ఉంటారు. ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు ఒకరోజు సెలవు పెట్టాడుగా మీరు చూసారా? ఆయన కూడా చెప్తున్నట్టు సెలవు పెట్టాడుగా మీరు చూసారా? లేదా ముఖ్యమంత్రి గారు ఈరోజు కనబడట్లేదు, ముఖ్యమంత్రి గారు దర్శనం జరగలేదు అని చెప్పే సందర్భాలు మీకున్నాయా? గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు స్వయంగా హోంమంత్రిగా ఉన్న మహమూద్ అలీ 6 గంటలు 7 గంటలు ముఖ్యమంత్రి గడి ముంగట కారాపుకొని హోంమంత్రికే లోపల అపాయింట్మెంట్ లేకుంటే అవమానంతో వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అనేక మంది మంత్రులు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ కూడా తూతూ మంత్రంగా 2 నిమిషాలకు 5 నిమిషాలకు అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ చూడండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిపాలన పీపుల్ సెంట్రిక్ పరిపాలన, టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ పరిపాలన గడి సెంట్రిక్ పరిపాలన. కాబట్టి ఆ మార్పు ఉంది. ముఖ్యమంత్రి గారు డైనమిక్ ఉన్నారు కాబట్టి మేమందరం కూడా డైనమిక్ ఉన్నాం. సో క్యాబినెట్ అన్నారు, సో క్యాబినెట్లో కొత్త మంత్రులు రాబోతున్నారు, పాత వాళ్ళు కూడా వెళ్ళిపోబోతున్నారు, ఉద్వాసన అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు కావ్య గారు, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీలో గొప్ప మార్పు వచ్చింది. ఆ మార్పు ఏంటంటే, మేమెంతో మాకంత. అంటే ప్రజలు ఏ కుల సమూహాలుగా, ఏ సామాజిక సమూహాలుగా వారి వారి సంస్కృతిలో ఉన్నప్పుడు వారి ప్రాతినిధ్యం కూడా మంత్రివర్గంలో ఉండాలని ఒక ఆలోచన ఉంది.
దరిదాపుగా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కేవలం తెలంగాణలో కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా కొన్ని సో కులాలు ఇప్పుడు కాంగ్రెస్ లో రాబోతున్నారా అట్లాంటి కొత్త వారికి అవకాశం ఉండబోతుందా? స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కొన్ని కులాలు కొన్ని ఆధిపత్య వర్గాలు మాత్రమే ప్రాతినిధ్యంలో ముందున్నాయి. ఉమ్, ఒక్కో రోజు అర్ధరాత్రి మొత్తం మార్పు వస్తే నేను అక్కడ దిశగా ప్రయాణం స్టార్ట్ అయింది. కాబట్టి సామాజిక సమీకరణకు అనుగుణంగా పరిపాలనా సౌలభ్యానికి అనుగుణంగా జిల్లాల ప్రాతినిధ్యం వహిస్తూ ఎవరు తీసుకోవాలి ఎవరుంటే బాగుంటుంది అన్న విషయం మీద ముఖ్యమంత్రి గారికి మించిన అవగాహన ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎవరు లేరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆ దిశగా ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఏదైతుందో ఆ దిశగా పోతారనే నమ్మకంతో మేము ఉన్నాం. సో అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొత్త వారికి అవకాశం, అవకాశం, పాత వారికి అవకాశం. అవుట్ అనేది అవకాశం ఉందండి. అవకాశం. అజారుద్దీన్ ఉన్నాడు, నువ్వు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తారేడార్ నుంచి ఐజ్వాల్ వరకు ఎక్కడ పోయినా కూడా అజారుద్దీన్ పేరు తెలుసు. Yes. ప్రపంచంలో క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా తెలుసు. వరుసగా 3 సెంచరీలు చేసిన వ్యక్తి మంత్రి నాడు కదా, ఒక లెజెండ్ మంత్రి చేశాడు కదా, గొప్ప విషయం కదా, కాదనలేం కదా. ఇక్కడ పరిపాలనలో కొత్త వాళ్ళు ఉన్నారు మా దగ్గర, పరిపాలనలో పాత వాళ్ళు ఉన్నారు, సమన్వయం చేస్తూ ముందు పోతున్నారు. ఆ క్రమంలో ఇంకెవరైనా తీసుకోవాలనే దాని మీద కూడా ముఖ్యమంత్రికి ఒక స్పష్టత ఉంది. ముఖ్యమంత్రి గారి నిర్ణయమే తుది నిర్ణయం మంత్రివర్గం విస్తరణ. ఇక్కడ క్యాబినెట్ లో ఏమో కొత్త వాళ్ళు ఉండబోతున్నారు, కానీ కేంద్ర క్యాబినెట్ కి సంబంధించి మాత్రం ప్రక్షాళన అనుకోవచ్చా, లేదంటే బండి సంజయ్ని అక్కడి నుంచి తొలగించడానికి రాజకీయ ఒక ఎత్తుగడ అని అనుకోవచ్చా? కావ్య గారు మంత్రిగా కానీ ఎంపీగా కానీ ప్రమాణ స్వీకారం చేసి ఎవరైనా ఏం చేస్తారు, నేను రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగ విలువల ప్రకారము నా నిబద్ధతతో నా బాధ్యత నిర్వర్తిస్తానని చెప్తాను. మీరు ఒకసారి బండి సంజయ్ గారికి సంబంధించిన ప్రమాణ తీయండి. రాగద్వేషాలకు అతీతంగా అంటే నా కుటుంబము, నా చుట్టాలు, బంధువులు, నా ఊరోళ్ళు వీళ్ళందరూ నాకు కన్నా రాజ్యాంగ విలువలు ముఖ్యం అని ముందు తీసుకొని ప్రమాణ స్వీకారం చేస్తాను. అంటే ప్రజా జీవితంలోకి వచ్చినాక కుటుంబం కానీ బంధుత్వం కానివ్వండి సెకండరీగా లేదా మూడో ప్రయారిటీలో ఉండాలి. బండి సంజయ్ గారికి ఏమాత్రం కనీస విలువలున్నా, కనీస మానవత్వ విలువలున్నా, కనీస రాజధర్మాన్ని పాటించాలనే విలువలున్నా, రాజ్యాంగాన్ని గౌరవించాలనే తపన ఉన్నా కూడా ఆయన ఇమీడియట్గా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. చేసి ఇంకా డిమాండ్ ఏంటంటే అసలు ఆయన ఎంపీ సీట్కి కూడా రాజీనామా చేయాలి. ఎందుకోసం అంటే ఏ రాజ్యాంగ విలువల మీద నువ్వు ప్రమాణ స్వీకారం చేశావో, రాగద్వేషాలకు అతీతంగా నేను ప్రవర్తిస్తానని చెప్పావు, నువ్వే ప్రకటించావు కదా, నేనే తీసుకొచ్చి నా కొడుకును అప్పచెప్పానని. అంటే ఒక నేరస్తుడిగా అభియోగం మోపబడ్డ వ్యక్తి 8 రోజులు నీ రక్షణలో ఉన్నాడు కదా, నేరమే కదా. నేరమే అధికారమై ప్రజలను నేరస్తులు చేస్తూ ఉంటే నేరాన్ని రక్షించే, నేరాన్ని కాపాడాలనుకునే ప్రతి ఒక్కరు నేరస్తుడు అవుతూ ఉంటాడు. మేమేమంటున్నామంటే బండి సంజయ్ బేసికల్గా వారు రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగొచ్చిన వ్యక్తే. రాజకీయ జీవితం వారి గమనం వారికి ఉంటుంది, దానికి మనం గౌరవిద్దాం. కానీ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు, అది హోంశాఖ పదవిలో ఉన్నప్పుడు, నీ అంతా నువ్వే నా కొడుకు నేనే రక్షించాను కాబట్టి 8 రోజులు నేను దాచుకున్నాను అని చెప్పినప్పుడు నీ కొడుకు నేరం చేశాడా నేరం చేయలేదని ఎవరు నిర్ధారించాలి? న్యాయస్థానం నిర్ధారించాలి కదా. న్యాయస్థానంలో కేసు నమోదైన వెంటనే నువ్వు సరెండర్ చేస్తే కీర్తి ఆకాశాన్ని అంటే 9 రోజుల తర్వాత అది న్యాయస్థానం బెయిల్ ఇవ్వను అని ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి హెచ్చరికలు చేసి నువ్వు పట్టుకరాకుంటే మీ సంగతి చూస్తామని చెప్పిన తర్వాత లుకౌట్ నోటీసులు ఊరంతా పెట్టిన తర్వాత కనబట్టలేదనే పోస్టర్లు ప్రజలు స్వచ్ఛందంగా ఇంటింటికి అతుకుపెట్టిన తర్వాత నీ కొడుకును పట్టుకొచ్చి అప్పచెప్పినావు అనే స్టేట్మెంట్ నువ్వు ఇచ్చావు. కానీ పోలీస్ అధికారులు అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. పోలీస్ వాళ్ళ మాట మనం విందాం. మనం ఎందుకు చెప్తున్నానంటే ఆకాశం అంతా ఎత్తుగా ఎదిగా అనుకున్న బండి సంజయ్ ఈరోజు అదో పాతాళంలో కింద చూసినా కూడా కనబడట్లేదు. దీనికి పూర్తిగా నైతిక బాధ్యత వహించాలి. బండి సంజయ్ ప్లేస్లో ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా ఎవరున్నా కూడా వెంటనే పదవికి రాజీనామా చేస్తారు. కాబట్టి గౌరవ ప్రధాని మోడీ గారికి తెలంగాణ సమాజం మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే విలువల్లో వాళ్ళని మంత్రులు తీసుకోండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ప్రధాన్ అనే ఒక వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా పెట్టారు, దేవేంద్ర ప్రధాన్ని. ఏమైంది? నీట్ 2015లో లీక్ అయింది, 2021లో లీక్ అయింది, 2024లో లీక్ అయింది, 2026లో లీక్ అయింది. 23 లక్షల మంది విద్యార్థులు మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి బలవంతంగా నెట్టివేయబడతా ఉన్నారు. కొంత ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినారు దేశవ్యాప్తంగా. వాళ్ళ ఆత్మహత్యలకు ఎవరు బాధ్యత వహించాలి? దాని మీద ప్రధాన బాధ్యత వహించాలి, ప్రధానమంత్రి బాధ్యత వహించాలి. నిజంగా ప్రధానమంత్రికి ఏమాత్రం విచక్షణ ఉన్నా విలువలన్నా అక్కడ విద్యాశాఖ మంత్రి తొలగించాలి, ఇక్కడ హోంశాఖ మంత్రి తొలగించాలి. జరగట్లే కదా. ప్రధానమంత్రి మౌనంగా ఉన్నాడంటే ఇట్లాంటి వాళ్ళని అంగీకరిస్తున్నట్టు తెలుస్తూ ఉంది కదా. గతంలో ఒక ఎపిసోడ్ చెప్తాను నేను. రైతుల మీద రథాలను తొక్కిస్తే ఉత్తరప్రదేశ్లో రైతులు చనిపోయినారు కదా. దానికి కారణమైన వ్యక్తిని
కేంద్రంలో నువ్వు మంత్రివర్గంలో అట్లే కాపాడుకున్నావు కదా, ఎంపీగా మళ్ళీ సీట్ ఇచ్చావు కదా. ఉమ్. మేము ఎందుకు చెప్తున్నాం అట్ల విషయాన్ని, ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళు ఉన్నతంగా ఉన్నప్పుడు పదవి గౌరవం ఉంటుంది, దేశానికి గౌరవం ఉంటుంది. ప్రధానమంత్రి మోడీ గారు కనుక ఈయనను తొలగించకుండా, విద్యామంత్రిగా ఉన్న వారిని తొలగించకుండా, మోడీ గారు కూడా ఇట్లాంటి విషయాల పట్ల వారికి వేరే అభిప్రాయం లేదు, వీరే అభిప్రాయం వారి అభిప్రాయంగా భావించాల్సి వస్తుంది. ఒక పొలిటికల్ అనలిస్ట్గా నేను మీ ఇంటర్వ్యూస్ చాలా చూశాను. సో అదే కోణంలో మీకు ఒక ప్రశ్న అడగబోతున్నాను. బండి సంజయ్ని గనక తొలగిస్తే తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే అది బీజేపీ నిర్ణయిస్తుంది, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. ప్రధానమంత్రి ఉంటారు. బీజేపీలో కూడా చాలామంది అద్భుతమైన నాయకులు ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర గెలిచిన ఎంపీలందరూ కూడా వెరీ సీనియర్సే. వాళ్ళ దగ్గర మనకు కనిపించే ఎంపీలందరూ వెరీ సీనియర్స్. సో మళ్ళీ ఈటలకు ఒక ఛాన్స్ ఉండబోతుంది. ఉండొచ్చు, లేదా రఘునందరావు గారికి ఉండొచ్చు, లేదా విశ్వేశ్వర రెడ్డి గారికి ఉండొచ్చు, అరుణ గారికి ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. అందరూ కూడా సీనియర్ నాయకులే కదా. ఎవరు నిర్ణయించాలి, ఎవరిని నిర్ణయించకూడదు అనేది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం. ఇక్కడ బీజేపీలో కూడా సీనియర్ నాయకులు ఉన్నారు. ఒకవేళ విలువలే కావాలనుకున్నప్పుడు బండి సంజయ్ మొట్టమొదటి తొలగించాలి, దాని తర్వాత ఎవరికి ఇస్తారు కానీ వాళ్ళ ఇష్టం. డన్. అయితే ఇందాక మీరు మాట్లాడినప్పుడు రైతుల గురించి మాత్రమే కాదు, ఢిల్లీలో నిరుద్యోగులపైన ఒక లాఠీ చార్జ్ జరిగినప్పుడు రాహుల్ గాంధీ గారు రెస్పాండ్ అయ్యారు. సో నిరుద్యోగులపైన మీరు ఈ వ్యవహార శైలి కరెక్ట్ కాదు, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారనేది. బట్ ఎందుకు తెలంగాణ నిరుద్యోగుల గురించి మాట్లాడలేని పరిస్థితి వస్తుందని నిరుద్యోగ లోకమంతా కూడా ప్రశ్నిస్తుంది. చాయ్ దాగి వెళ్ళిపోయిన రాహుల్ గాంధీ ఉద్యోగాలు ఇస్తాడనుకున్నాం, కానీ ఒక టీ స్టాల్ పెట్టుకునేలాగా మళ్ళీ మమ్మల్ని ఎందుకు మా జీవితాలను ఇక్కడి వరకు తీసుకొచ్చారు అనే వాదన నిరుద్యోగుల నుంచే వినిపిస్తుంది. కావ్య గారు మంచి ప్రశ్న అడిగారు మీరు. ఖాళీగా ఉండే ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ నింపే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అదే సందర్భంలో తెలంగాణ విషయానికి వస్తే గతంలో వాళ్ళు కొన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు, కానీ ఎగ్జామ్స్ ఏమీ కండక్ట్ చేయలేదు. ఇచ్చిన నోటిఫికేషన్లో విపరీతమైన లోపాలు ఉన్నాయి. అన్నిటికన్నా ప్రధానంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా వాళ్ళ విధేయులతో నింపారు తప్ప క్వాలిఫైడ్ పీపుల్తో నింపలేదు. కాంగ్రెస్ పార్టీ పవర్లో రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఢిల్లీకి వెళ్ళారు. మీరు బాగా గమనించారు, క్రొనలాజికల్ మిస్ కావద్దు మనం. ఎక్కడికి వెళ్ళారు ఆయన? యూపీఎస్సీ కార్యాలయానికి వెళ్ళారు. వెళ్ళి యూపీఎస్సీ ఎట్లా సక్సెస్ఫుల్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న విషయాన్ని పరిశీలించి ఇక్కడికి వచ్చి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ని దానికి చైర్మన్ చేశారు. దాని తర్వాత తెలంగాణలో ఉండి ఆల్ ఇండియా లెవెల్లో అత్యున్నత ర్యాంక్ సంపాదించిన బుర్రా వెంకటేశ్వర గారు చైర్మన్ చేశారు. ఒక్కొక్క లీగల్గా ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తూ దరిదాపుగా 60,000 ఉద్యోగాలకు పైగా ఉన్న ఉద్యోగాలను క్లియర్ చేశారు. మళ్ళీ చెప్తున్నాను, గతంలో వాళ్ళు నోటిఫికేషన్ కొన్ని ఇచ్చారు, అన్ని లీగల్ ఆబ్జెక్షన్స్ ఉండే, వాటి చిక్కుముళ్ళు తీస్తూ 60,000 ఉద్యోగాలు క్లియర్ చేశారు. వాళ్ళకి సంబంధించిన విధాన పత్రాలని మనకు అనేక ఎల్బీ స్టేడియంలో జరిగిన మీటింగ్లో కావచ్చు, పెద్దపల్లి మీటింగ్ కావచ్చు, ఓకే అది జరిగిపోయింది. కానీ దాని తర్వాత వాట్ నెక్స్ట్ అనేది దాని నిరుద్యోగుల తర్వాత ప్రశ్న. ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఉద్యమం కంటిన్యూ వచ్చింది. ఆ ఉద్యమంలో ఎస్సీ వర్గీకరణలో మాదిగా కమ్యూనిటీకి అవును, అది కూడా క్లియర్ అయింది. అవును. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ చేస్తున్నది. అందుకోసమే నర్సంపేట మీటింగ్లో ముఖ్యమంత్రి గారు చాలా బలంగా చెప్పారు. ఏమన్నారంటే, మేము ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలను గుర్తించే ప్రయత్నంలో ఉన్నాం, ఇప్పుడు మేము ఉద్యోగాలకు సంబంధించిన ఏర్పాటు చేస్తున్నాం, ఖచ్చితంగా మాది హాఫ్ ఇయర్ అయిపోయేసరికి మరొక 40,000 ఉద్యోగాలను మేము ప్రకటించబోతున్న విషయం చెప్పారు. ఆ మాట మీదనే ఒక 1 మంత్ నుంచి సీరియస్ ఎక్సైజ్ జరుగుతున్నది. మొన్నే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పెద్ద పెద్ద నోటిఫికేషన్లు ఇస్తే లీగల్ ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి చిన్న చిన్న నోటిఫికేషన్ ద్వారా అనేక ఉద్యోగాలు నింపబోతున్నామని చెప్పారు. మీరు చెప్పినట్టుగా ఎస్, ఖాళీగా ఉండే ప్రతి ఉద్యోగాన్ని నింపాల్సిన బాధ్యత మాకుంది. అది మా రాహుల్ గాంధీ గారి ఆదేశం, ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఆ దిశగానే మేము ప్రయత్నం చేస్తున్నాం. బహుశా వితిన్ అవర్స్లో, వితిన్ డేస్లోనే ఈ నోటిఫికేషన్స్ పరంపర స్టార్ట్ అవుతుంది. కొంచెం మీ ద్వారా నేను నిరుద్యోగ యువతి యువకులకు, నేను నిరుద్యోగులు అన్న వాళ్ళను, వాళ్ళు చదువుకున్న విజ్ఞానవంతులు, వాళ్ళ ప్రభుత్వంలో తీసుకున్నవి ఏమైందంటే ప్రభుత్వ పొలాలే పైలకపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ఆ దిశగా ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. చదువునే నమ్ముకొని చదువు ద్వారా సాధించే ప్రయత్నం చేస్తున్నా కోరుతున్నాను. సార్, ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే నోటిఫికేషన్స్ గురించి కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎవరి మాట నమ్మాలో ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారు నిరుద్యోగులు. ఒక పక్క అసెంబ్లీ సాక్షిగా చూస్తే శ్రీధర్ బాబు గారు అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేం, ప్రభుత్వ ఉద్యోగాలని. సో ఎమ్మెల్సీగా ఉండి ఇంకొక వ్యక్తి మండలిలో
సో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకున్నా బల్మూరి వెంకట్ గారు అట్లీస్ట్ ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తేనా వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుందని. ఇప్పుడు మీరు త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తుంది అని చెప్పి అసలు ఏ స్టేట్మెంట్కి కన్ఫర్మ్ అయింది ప్రభుత్వం అనేది నిరుద్యోగులకి ఒక టెన్షన్, ఒక కన్ఫ్యూజన్. కావ్య గారు అలా టెన్షన్ లేదు, కన్ఫ్యూజన్ లేదు, క్లారిటీ ఉంది. నేను చాలా ఒక పదాన్ని ఉపయోగించాను. ఖాళీగా ఉండే ప్రభుత్వ ఉద్యోగాలను నింపాలనే పదాన్ని ఉపయోగించాను, గుర్తుపెట్టుకోండి. ఎస్. ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక పరిమితి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా ఇది ఉద్యోగం అంటే రెగ్యులర్గా జీతం రావడం, ఒక భద్రత ఉండే ఉద్యోగం. దీంతోపాటు ఉపాధి అవకాశాలు అంటే అంటే బ్రతకడానికి కావాల్సిన అవకాశాలు. కాబట్టి బ్రతకడానికి కావాల్సిన అవకాశాలు ప్రైవేట్ రంగంలో క్రియేట్ చేయడం కోసమే మేము స్కిల్ యూనివర్సిటీలు ఎస్టాబ్లిష్ చేసాం. అలాగే ఐఐటి యొక్క డెఫినేషనే మార్చాం, మేము అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సుగా దాన్ని మార్చేసాం. కాబట్టి ఒకవైపు చాలా ఎబిలిటీస్తో బయటకు వస్తున్న నిరుద్యోగులకి, చదువుకున్న విజ్ఞానవంతులకి ప్రైవేట్ రంగంలో వాళ్ళ స్కిల్స్ని పెంచి ఉద్యోగ అవకాశాలు పెంచడం ఒకవైపు, దాని మీద శ్రీధర్బాబు గారు మాట్లాడారు, బల్మూరి వెంకట్ గారు కూడా దాని మీద మాట్లాడారు. మరొక వైపు బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడినారు, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. ఎక్కడెక్కడైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో వాటి మీద ఎక్సైజ్ జరుగుతుంది. అందుకు శాంతకుమారి కమిటీ వేశాం. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, అట్లాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, ఉద్యోగ అవకాశాలకు ఎక్కడెక్కడ అవకాశాలను మాకు రిపోర్ట్ రాయని చెప్పాం. ఆ రిపోర్ట్లో విభాగాల వారిగా వస్తుంది. కాబట్టి ఖాళీగా ఉండే ప్రభుత్వ ఉద్యోగాలను మేము నింపే ప్రయత్నం చేస్తాం. అట్లాగే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సంబంధించిన విషయంలో ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు కృషి చేస్తామనే విషయాన్ని చెప్పారు. ఒక్కోసారి రెండింటిలో అంతర్దేం ఉంది. విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిస్తేనే భవిష్యత్తుకు భరోసా ఉంటుంది కాబట్టి మేము దాని మీద కలెక్టివ్గా ఎక్సైజ్ చేస్తున్నాం. సార్, ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్, నిరుద్యోగులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? చదవాలిరా, ఎన్ని కష్టాలే వచ్చినా, చదువు లేని భవిత పెద్ద సున్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో పబ్లిక్ సెక్టార్ని ఏర్పాటు చేసే ప్రభుత్వం. ఈ దేశంలో గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ రోడ్స్, రైల్వేస్, బ్యాంకింగ్ మొత్తం పబ్లిక్ సెక్టార్ని ఎస్టాబ్లిష్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ సెక్టార్లో తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఏవైతే ఉద్యోగ ఖాళీగా ఉన్నాయో వాటిని నింపే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు అత్తూరులోనే ఒక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారి మాటలు విశ్వసించండి. అలాగే కేంద్రంలో చాలా కాలం నుంచి బ్యాంక్ రంగంలో, రైల్వే రంగంలో, ఆర్మీ రంగంలో, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనం అనుకున్నట్టుగా ఉద్యోగ అవకాశాలు రావట్లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అందరం కలిసి డిమాండ్ చేద్దాం కేంద్రంలో ఉద్యోగ అవకాశాలను ఇవ్వడం కోసం. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి చదువునే నమ్ముకోండి. చదువు ద్వారా మాత్రమే మీ సామాజిక హోదా, మీ ఆర్థిక భద్రత లభిస్తున్న విషయాన్ని నేను విన్నవిస్తున్నాను. చదువును నమ్ముకొని చదువు ద్వారా మాత్రమే భవిష్యత్తు అవకాశాలని సొంతం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే.